బ్రేకింగ్ న్యూస్ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడిగే వాళ్ళ దవడ పొగలగొట్టాలంటూ ఘాటైన విమర్శలు చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. సభకు హాజరు కాకపోతే అనర్హత వేటు అంశంపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని అచ్చెన్నాయుడు చెప్పారు. ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారో కూడా తెలియకుండా జగన్ ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తారన్నారు. ప్రతిపక్ష హోదాకు కొన్ని రూల్స్ ఉంటాయని అవి తెలుసుకోవాలని జగన్కు హితవు పలికారు. సభలో ఏ అంశాల మీదైనా చర్చ జరపడానికి సిద్ధంగా ఉన్నామన్నారు అచ్చెన్నాయుడు. గోబు మీద కొట్టాలి, చెంప చెల్లుమనిపించాలి. అసలు ఆ వరణ ఎందుకు వస్తుంది? ఈరోజు ముఖ్యమంత్రిగా పోయావు, నాకు ముఖ్యమంత్రి ఇస్తేనే శాసనసభకు వస్తానంటే దానికి అర్థం ఉందా? శాసనసభకి రావాలని చాలామంది ఎమ్మెల్యేలు పోటీ చేశారు, ప్రజా తీర్పులో ఓడిపోయారు. నేను శాసనసభకు వస్తానని పట్టుపడితే అసహించుకుంటారా లేదా? నీ వాదనకే అర్థం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నువ్వు చేసినటువంటి ఈ వాదన ప్రతి ఒక్కరూ అసహించుకుంటున్నారు. ఈరోజు నీకు ఒక శాసనసభ్యుడిగా నీకు అవకాశం వచ్చింది, నువ్వు రా. నీదొక రాజకీయ పార్టీ, నీ పార్టీ తరఫున ఏ అంశం నువ్వైనా లేవనెత్తే అవకాశం వస్తుంది. ఈరోజు మేము మీ అందరూ సజీవ సాక్షులు, 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. మాకు ఎన్ని అవమానాలు చేశారో మీ అందరూ చూశారు. మీడియా కూడా 5 సంవత్సరాలు శాసనసభలోకి వచ్చే అవకాశం లేకుండా చేశారు. అలాగని చెప్పి మేము శాసనసభ ఎగ్గొట్టలేదే. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీ అంటే అధికారం ఉంటే పరిపాలన చేస్తామంటే అది రాజకీయ పార్టీ కాదు. అధికారం ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, నిరంతరం ప్రజల పక్షాన పనిచేసినటువంటి పార్టీయే అదొక